హలో ఫ్రెండ్స్, ఈరోజైతే చిన్న వీడియో జెర్సీ పాలు పిండే వీడియో. ఎవరికన్నా తక్కువ రూపాయలు అంతా చెప్తాను. చిన్న రిక్వెస్ట్, వీడియోని అయితే చూడాలి మీరు తీసుకునే వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, రైతులు ఎవరైనా తక్కువ రూపాయలు కావాలి ఉన్న వాళ్ళు చూపిస్తా. పాలు పిండుకునే వాళ్ళు మీరు రావచ్చు, దగ్గరికి వచ్చి పాలు కూడా చూసుకోవచ్చు. చూడండి, ఇది వచ్చి కూడా 4 రోజులు అయింది ఇతని దగ్గర. ముందైతే గొర్రెల జతన పోతానింది, అంటే గొర్రెల తోడున పోయి మేపుకొని పొగులంతా వస్తుంది ఎండకు గాలికి. చిన్నది మొన్న ఫస్ట్ ఎదకు వచ్చింది, అంటే ఫస్ట్ ఎదకు వచ్చినప్పుడు అన్ని అంటే 1-2 నెలలు అయింటుంది. అది కరెక్ట్గా చెప్పలేను, ఎదక వేయలేదు. ఇంకోసారికి నెక్స్ట్ ఎవరైనా ఎదక వేసుకో తక్కువ రూపాయలు పాలు పిండుకోవచ్చు. పాల వీడియో చూద్దాం ఎన్ని లీటర్లు వస్తుంది. స్టార్ట్ చేస్తాను. తలకాయ చూడొచ్చు, నిదానంగా చూడండి. చిన్నది హ్యాండ్ మిల్కింగ్, జెర్సీ కౌ మిల్కింగ్. చూడండి, మీకు చెప్తే అర్థం చూడాలి, మీరు ఫుల్ వీడియో చూస్తే అప్పుడు అర్థమవుతుంది. చెప్తాను, డైరెక్ట్ వచ్చేయాలి. మీరు స్టార్ట్ చేయి, దీనికే ఎన్ని పిండుతుంది చూస్తాం. ఓకే, స్టార్ట్ చేస్తాము. ఖాళీ బకెట్, స్టార్టు. రేట్ కూడా చెప్తాను, అడ్రస్ కూడా చెప్తాను. ఈ రైతుదే. ఇది ఎక్కడుందంటే ఉన్ని దానికి ఏందిలే, ఏంది పిండుతావులే లెక్క. నిదానంగా చూడు, ఏం నిమ్మలం దానికి. ఇది బయట గొర్రెల దగ్గర పోతానింది, ఇక్కడ తుమ్మరకొండ దగ్గర పక్కన పల్లి. అది కూడా పల్లి కూడా చెప్పేశాను. కొత్తకోటలో ఇటుకల బెట్టికి దగ్గర ఉంటుంది. పాలు 2 పూట్లు పిండుకోవచ్చు, తక్కువ ధర. స్టార్ట్ చేస్తాను, చూసుకోండి. ఖాళీ బకెట్, మళ్ళీ అది లేదు ఇది లేదు అనొద్దండి. చూసుకోవచ్చు. కొత్తకోటలో ఇటుకలు బట్టి కాలనీలో ఇటుకలు బట్టి కాడ మంజు ఎవరైనా చెప్తారు. చూద్దాం ఎట్లా పిండుతుంది. డైరెక్టా మళ్ళా లేకుండా మంచి పని అదే. తొట్టెలు కూడా చూసుకోండి మీరు ఎన్ని వస్తాయో. ఆ తర్వాత నేను చూసి చెప్తాను. మంజు, కన్నీ మంజు. పెద్దగా అడ్రస్ చెప్పే పని లేదు. అయిపోయా, స్టార్ట్ చేస్తే అయిపోయా. చూడు, అది ఏం లేదులే, దానికి బాగా స్టైల్గా ఏంది మీరు అని అట్లా పిండుకోండి మీకు కావాలంటేనే. మీకు అవసరమైతే పిండుకోండి అని. చూడండి, ఎవరికి అవసరమైతే వాళ్ళు రావాలి. ఫోన్ నెంబరు ఎందుకు పెట్టడం లేదంటే మీరు ఊరికే అడ్రస్లు ధరలు అడుగుతారు, అందుకోసము. ఏం అవసరం లేదు, ఎవరికి తెలిస్తే వాళ్ళు రావాలి. తక్కువ ధర జెర్సీ కౌ మిల్కింగ్ విలేజ్ హ్యాండ్ మిల్కింగ్ కౌ. మేము ఎలా ఉండేలా చూపిస్తాము. ఆ తర్వాత దేవుని దయ, మనం చెప్పినట్టు ఉండవన్నీ. ఎక్కడ వెళ్ళినా కూడా ఉన్నీళ్ళు అనేటట్టుగా తీసుకోవాలి. చూద్దాం. ఫస్ట్ ఎదకు వచ్చింది, ఇంకోసారి వేస్తే ఎదకు వేసుకోవచ్చు మీరు. మళ్ళీ ఈసారి 3 అయితే కదా, ఈసారి ఇది రెండోదేనా? రెండో అయితే ఈసారి రెండో అయితే పాలు. నేను ఇంకా ఇలా సేపు ఇడిసేసిందా? రెండో తోటేమో ఫ్రంట్ 2. ఎవరికి సీరియస్లు ఉంటే వాళ్ళకి అవసరము.
ఎవరైనా చూసుకోండి, మీకు ఇబ్బంది లేదు. కావాలన్న వాళ్ళు రావాలి. చూడండి మా నెంబర్ అంటారా, ఐ కార్డ్ చూడండి, ఎండ్ స్క్రీన్ చూడండి, లేదా డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, చిన్న వీడియో 50 నిమిషాల వీడియో. ఆ వీడియో చూస్తేనే మీకు మా వీడియో కనబడుతుంది. ఎందుకంటే మీరు ఊరికి అనవసరం వేస్ట్ కాల్ చేసినారు. ఊరికి ధరలు అడిగేది, రేట్లు అడిగేది, అడ్రస్ అడిగేది, మళ్ళీ వస్తాం అనేది ఇలా చేస్తున్నారు. అందుకోసము మీరు రాలేనప్పుడు, దూరం ఉన్నప్పుడు తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, బి కొత్తకోటలో కాలనీలో ఇటుకలు బట్టి ఓకే 2 అయినాయి. పెద్ద పాలు కాదు, ఆడ తక్కువ రూపాయలు. పెద్ద పాలు కావాలంటే అవి కూడా చేశాను. ఇది తక్కువ రూపాయలు జెర్సీ కౌ మిల్కింగ్, విలేజ్ హ్యాండ్ మిల్కింగ్ కౌ. బయట తెస్తే అప్పుడు తెలుస్తుంది. చూద్దాం, చూసుకోవచ్చు పాలు వచ్చేది ఎట్లా వస్తున్నాయో. డైరెక్ట్ బకెట్ పెట్టుకోవచ్చు, కట్టు వదలదు. కాకపోతే తావులు మారినాక కొన్ని మన తావు సెట్ అయ్యేంతవరకు కాలు కదిలిస్తాయి. చూద్దాం ఎన్ని వస్తుందో. చూడండి, మేము అన్నీ చూపించారు. వీడియో కొద్దిగా అటు ఇటు అవుతుంది. ఎందుకోసం అంటే ఏదన్నా ఉన్నా తెలుస్తుంది. మళ్ళా మీరు ఇంత దూరం వచ్చి అది చూపించలేదు, ఇది చూపించలేదు అని వద్దండి. పండ్లు కూడా చూపిస్తాను, పాలు అయిపోతే. 4వ మూడోదేనా? ఇంకొకటి ఉంది. ఎన్ని వస్తాయి అందాజుగా? 14 ఎన్ని ఇస్తుంది? సాయంత్రము సాయంకాలం 4 పైన ఇస్తుంది. 5 వరకు ఇస్తుంది, 4:30 నుంచి 5. చూడండి, పొద్దున పాలు 5, సాయంత్రం పాలు అయితే 4. మీరు బాగా మేపుకుంటే గిడ్డేసి 4-5 పిండుతుంది. చూద్దాం బయటకు వస్తే అప్పుడు. 4 అన్నీ బాగానే వస్తాయి కదా. మాటలు కూడా నేర్పిస్తాడవా? ఇంకా రావాల్సిండేది ఎండలకు తోలుకొని అక్కడ గొర్రెలకాడ అట్లా అయిపోయింది. ఇది గొర్రెలకాడ అది వాళ్ళు గొర్రెలకాడ మేపుతాండింది. అది ఎంత మేని గొర్రెలకాడ మేసేసుకొని వచ్చేది. ఓకే అండి, వస్తాయి బకెట్ బయటికి. పండు కూడా చూపించేస్తాను నడక. ఇంకా మీ పని మీరు వచ్చి జాగ్రత్తగా పరిశీలించి తీసుకోండి. 4 తోటాలు తావు మారితే అవైనా కూడా సెట్ అయ్యేంతవరకు కష్టమే. వెరీ లో ప్రైస్ జెర్సీ కౌ మిల్కింగ్. మీరంతకు మీరే కనుక్కొని వెతుక్కొని రావాలి. మీకు అట్లా ఏమన్నా మాతో మాట్లాడాలంటే ఐ కార్డ్ వీడియో చూడండి, ఎండ్ స్క్రీన్ వీడియో చూడండి, లేదా డిస్క్రిప్షన్లో వీడియో ఇచ్చింటాను. అట్లా 3 రకాలుగా ఇచ్చింటాను. లేదు ఛానల్ మెయిన్ వెళ్ళి చూడొచ్చు. మీకు అవసరమైతేనే జాయిన్ మెంబర్షిప్ చేసుకొని మా నెంబర్ కనుక్కొని చేయవచ్చు. అవసరం లేదంటే ఇబ్బంది ఏం లేదు, ఎవరికి బలవంతం లేదు. ఓకే, చూద్దాం. చూసుకోవచ్చు 4వ తోటిము. చూడండి, మా వీడియోల వల్ల మీకు ఎవరికైనా నష్టం కలిగితే రావద్దండి, తీసుకోవద్దండి. మీరు వెళ్ళి ఎక్కడైనా తీసుకోండి, మాకే ఇబ్బంది ఏం లేదు. పెద్ద పెద్ద డైరీలోకి పోండి. కొంతమంది పెద్దవాళ్ళు చూపిస్తే తక్కువ రూపాయలు కావాలంటారు, తక్కువ రూపాయలు చూపిస్తే పెద్ద పాలు కావాలంటారు. చూడండి, ఫస్ట్ ఎదకు వచ్చిందంటే మీరే లెక్కేసుకోండి. 1 మంత్ పైన 2 మంత్ అయి ఉంటుంది. 3 మంత్స్ లోపల ఎదకు వస్తుంది. ఓకే, జెర్సీ ఇంకా బాగా మేపుకుంటే 4-5 ఆట. చూడండి, 1 లీటర్ హెచ్చు తక్కువ వస్తాయి. మనం చెప్పినట్టుగా ఎక్కడ రావు. మీరు ఎక్కడ వెళ్ళి తీసుకున్నా కూడా అంతే. బయటికి వస్తే అప్పుడు చూద్దాం ఎట్లా పిండుతుందో చూడొచ్చు. అవైతే నిమ్మలంగా నెమ్మరేసుకుంటుంది.
కదిలేదు కాదు, అయిపోవచ్చినాయి. పండ్లు చూపించి ప్రైస్ చెప్తాను, చూద్దాం. చిన్నదండి కాలుకుర్స, మీరు మళ్ళీ పెద్దది అనుకోవద్దండి. చిన్నది కాలుకుర్స జెర్సీ 2 ఈత ఉడనే. మాకేమో ఎవరికి రూపాయరు, మేము ఏదో రైతుల దగ్గర ఉన్నాము చూపిస్తాము. మీకు దానికి నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే మీరు వేరే ఎక్కడైనా వెళ్ళి ట్రై చేయండి. ఓకే, ఎప్పుడు ఆ రైతుది ఎప్పుడు చూపిస్తాం మాకే తెలీదు. బుద్ధి మంచి బుద్ధియా, నువ్వు ఎట్లన్నా పిండుకోవా, ఎవరైనా ఇంటికాడికి తక్కువ రూపాయలు పెట్టుకోవచ్చు ఇంటికి. ఫ్యాట్ బాగానే వస్తుందా? కాదు, ఆ రేట్ మారింది ఏమన్నా? 42 పడుతుంది. యాదా దాని పాలు 42? నిజమేనేమ్యా? నిజమేయా. ఇప్పుడు అది సపరేట్ ఏమిలే? సపరేట్ ఏమో 42 పడుతుందండి. దాన్ని కాదు, ఇవన్నీ కలిస్తావు కదా వేరే ఆవులు కూడా. ఆవున్నోళ్ళు కూడా 42 రూపాయలు పడతాను. చెప్పలా నాకు. ఇవి సపరేట్గా వేస్తామే. మనం ఏం కదా, మన పాలు అన్నీ ఒకటిగానే పోతాయి. దాంట్లోకి ఫ్యాట్ రానిలేమే, దాంట్లోకి వస్తాయి కదా కలిసుకొని. 4 హెచ్ఎఫ్లు ఉంటే అవి ఓకే అండి. ఎన్ని ఉంటాయా? 4 ఉంటాయా? 4 పైనేనా? ఇంకా అడగాలి అదే. ఏది ఎన్ని లీటర్లు అదే? 4.5. కడుగు ఊరికి ఎట్లా కడిగేదే పనిలే, పాలు పిండి ఉండదు. తూకం ఉంటుంది చూడ. తూకం ఉండదండి, చూద్దాం. ఉంటుంది లేయా, చిన్న బకెట్కి పెట్టు పర్వాలే, కనబడదులే. పోయి ఎట్లా తెలిసిపోతుంది చిన్న బకెట్. అది 5 లీటర్ల బకెట్ లేదు లెక్కకు. ఫుల్గా 5. అంతేలేబ్బా, చిన్న బకెట్కో ఉండాలి. 4 నాకు పైన ఉండాలి. 4, 4.5. ఇది ఫుల్ వేస్తే 5. ఒక అర్ధ లీటర్ వేస్తే 5 అయిపోతాయి బా. సరేలే వేసుకో. 42 పడుతుందంట. మంచి రేట్. దీనిలోకి ఇంకా నీకు ఇదే అవుతుంది. ఊరికే చిన్న బకెట్కి ఎంత వస్తాయి చూస్తామని అంతే. వేసేయి నువ్వు దాంట్లోకి వేసుకోను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా చిన్న బకెట్కు నడక కూడా చూపిస్తాను, రేటు కూడా అడుగుతాను. మీరు ఎక్కడైనా తోలుకొని నడిచేది. అది గొర్రెల దగ్గర పోతే నిజమేనా? అది పోతాను నిందిలే అని చెప్పా కదా రైతు. వచ్చేయి అటు తిప్పుకో, పన్ను చూపిస్తాం చాలులే. వచ్చేయి చిన్నది పన్ను చూపించే. మళ్ళా పన్ను ఎట్లున్నాయి బా అంటారు. నేను పట్టుకుంటా ఉండి పైకి ఎత్తేస్తుంది. ఎన్ని పండ్లతో ఉంది? అరగలతో ఉంది. అరగల్లా అడు అరగలతో ఇడుసు కట్టే సమీ 35,000 చూడండి. కట్టేపో 35,000 అయితే చెప్తాండారు. వచ్చి ఎట్లా కావాలంటే చూసి తీసుకోవచ్చు మీరు. 35. ఓకే ఫ్రెండ్స్, మేము అదే పనిగా వెతికి మీకోసం చేస్తాము. మీరు ఎవరు ఆవేశపడద్దండి. నా గురించి మీరు ఎవరైనా నష్టపోయేటైతే మీరు రావద్దండి, తీసుకోవద్దండి. మీరు ఎక్కడైనా వెళ్ళి తీసుకోండి. దిస్ ఈజ్ కౌ. మేము అనుకున్నట్టు అన్నీ ఉండవు. ఓకే అండి. 35 చెప్తున్నారు. బీసీ కాలనీలో ఇటుకల బెడ్ దగ్గర మంజు అనే రైతు దగ్గర ఉంటుంది. 35,000 రెండో ఈత. 2 months అయింటుంది. ఫస్ట్ ఈతకు వచ్చింది, వేయించింది లేదు. ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి తీసుకోండి. మీకు వీడియో అర్థం కాకపోతే ఐ కార్డ్ కానీ ఎండ్ స్క్రీన్ కానీ డిస్క్రిప్షన్ కానీ వీడియో ఉంటుంది, అది చూసి మాకు అడిగితే చెప్తాను. మీకోసము మీకు ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు, లేదంటే ఓకే తక్కువ రూపాయలు లోకల్ విలేజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా మీకు తెలియకపోతే మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలపండి. ఓకే, చూద్దాం. ఇది ఒకవేళ అమ్మితే కమ్యూనిటీ పోస్ట్లో చెప్తాను ఎవరన్నా తీసుకుంటే. ఓకే, 35 అయితే చెప్తాండారు. చెప్పే రేటు మీరు వచ్చి అడగాలి. మరీ అంత అభిమానంగా అడిగితే రాదు. ఏదో అంత మీకు వాళ్ళకు సరిపోతే తీసుకొని వేసుకొని పోవచ్చు, అది మీ ఇష్టము. మీరు 2 పూట్లు పిండుకోండి. చిన్న బకెట్ పిండాను. ఓకే, 4, 5 వస్తాయి. థ్యాంక్ యూ. సూపర్ జెర్సీ కో మిల్కింగ్ ఈవినింగు. ఓకే అండి, థ్యాంక్ యూ.